అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో మైగ్రెయిన్ తలనొప్పికి చక్కటి గృహ వైద్యం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ మైగ్రెయిన్ తలనొప్పినే పార్శ్వపు నొప్పి అనేటువంటి పేరుతో సర్వసాధారణంగా పిలుస్తుంటారు. ఈ మైగ్రెయిన్ తలనొప్పి కొంతమందికి తరచుగా వేధిస్తుంటే కొంతమందిని అరుదుగా వేధించేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఈ మైగ్రెయిన్ తలనొప్పి ఏ సమయంలో అయినా రావచ్చు. అంతేకాకుండా సర్వసాధారణంగా చాలామందిలో ఈ మైగ్రెయిన్ తలనొప్పి ఒక్క భాగంలోనే వస్తూ ఉంటుంది. అతి కొద్ది మందిలో మాత్రము 2 భాగాల్లో కూడా తలంతా కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. ఈ మైగ్రెయిన్ తలనొప్పి వచ్చినప్పుడు వెలుతురు చూడలేనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అదేవిధంగా ఎండకు బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఆ యొక్క సందర్భం ఎదురైనప్పుడు ఈ సమస్య మరింత తీవ్ర రూపం దాల్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అట్లే ఈ తలనొప్పి ఉన్నటువంటి వాళ్ళలో మానసిక ఒత్తిడి ఎక్కువైనప్పుడు ఈ తలనొప్పి మరింత తీవ్ర రూపం కూడా దాల్చేటువంటి అవకాశం కూడా ఉంటూ ఉంటుంది. ఈ తలనొప్పి సమస్య ఏ తలనొప్పి వచ్చింది అని మనం నిర్ధారించుకునేందుకు వైద్యులు సర్వసాధారణంగా వివిధ రకాలైనటువంటి పరీక్షలు, ముఖ్యంగా ఎంఆర్ఐ స్కానింగు, సిటీ స్కాను, రక్త పరీక్ష, ఎక్స్రే ఇలాంటి పరీక్షలు చేస్తూ ఉంటారు. కానీ ఈ మైగ్రెయిన్ తలనొప్పిలో ఉన్నటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితి ఏమిటంటే ఏ పరీక్షలకు అంతుపట్టదు. పరీక్షలు ఏ పరీక్షలు చేసినా అన్నీ నార్మల్గా ఉంటాయి, కానీ పేషెంట్కి మాత్రం ఈ విధంగా అరుదుగా కానీ తరచుగా కానీ విపరీతమైనటువంటి ఈ ఇబ్బందికి గురి చేస్తూ దైనందిన జీవితంలో కూడా వాళ్ళు చేసేటువంటి వాళ్ళ పనుల మీద కూడా ఆ యొక్క ప్రభావం చూపిస్తూ ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుందన్నమాట. ఈ మైగ్రెయిన్ తలనొప్పి తగ్గేందుకు మరి ఎలాంటి క్షేమదాయకమైనటువంటి ఔషధాన్ని వాడుకోవాలంటే, రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు, అట్లే రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందు ఈ ఔషధాన్ని ఫ్రెష్గా తాజాగా ప్రిపేర్ చేసుకొని వాడుకోవాలి. ఉదయం పూట ఆహారానికి అరగంట ముందు 50 ml వాటర్లో 5 to 10 grams అంటే ఇంత ప్రమాణం అల్లాన్ని తీసుకొని శుభ్రంగా కడిగేసేసి తుడిచేసేసి కాస్త నీరు చేర్చేసి క్రష్ చేసేసి లేదా మిక్సీలో వేసేసి రసం తీసుకోవాలన్నమాట. ఆ 5 to 10 grams అల్లంలో వచ్చినటువంటి ఆ రసాన్ని 50 ml నీళ్ళలో కలిపేసేయాలి. నీళ్లు కూడా నార్మల్ టెంపరేచర్ ఉన్నటువంటి నీళ్ళే వాడుకోవాలన్నమాట. ఐస్ వాటర్ కానీ, కోల్డ్ వాటర్ కానీ, ఇలాంటి నీళ్లు, ఫ్రిడ్జ్ వాటర్ కానీ ఇలాంటివి కాకుండా నార్మల్ టెంపరేచర్ ఉన్నటువంటి 50 ml నీళ్ళల్లో అల్లం రసం 5 to 10 grams అల్లాన్ని దంచితే ఎంత రసం వస్తుందో, కాస్త నీరు కూడా చేర్చి దంచితే ఎంత రసం వస్తుందో అంత రసాన్ని కలపాలి. ఒక పావు టీ స్పూను బెల్లం కలిపేసేసి ఆ పదార్థం అంతా బాగా కలిసిపోయిన తర్వాత ఒక్క ప్రమాణంగా సేవించాలి. ఇదే పద్ధతిలో రాత్రిపూట కూడా ఆహారానికి ముందు ఈ ఔషధాన్ని తయారు చేసుకొని వాడుకోవాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా సేవించడం వల్ల ఉన్నటువంటి సమస్య తగ్గిపోతుంది. అదేవిధంగా దీనివల్ల రకరకాలైనటువంటి బెనిఫిట్స్ అన్నీ కలుగుతాయి. కాబట్టి ఈ యొక్క ఔషధ సేవన వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, రకరకాల బెనిఫిట్స్ కలుగుతాయి. కాబట్టి ఈ యొక్క ఔషధాన్ని దీర్ఘకాలం పాటు వాడుకోవడం కూడా చాలా మంచిది. ఈ యొక్క ఔషధం వాడుకోవడం వల్ల ఉన్నటువంటి సమస్య తగ్గిపోతుంది. అట్లే వ్యాధి తీవ్రత క్రమక్రమంగా తగ్గిపోతుంది. భవిష్యత్తులో ఈ వ్యాధి తరచుగా పునరావృతం కాకుండా ఉంటుంది. అదేవిధంగా అరుదుగా వచ్చేటువంటి వాళ్ళలో కూడా ఈ వ్యాధి ఎప్పుడో ఒకసారి చాలా అరుదుగా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలాగా ఎప్పుడో ఒకసారి చాలా అరుదుగా వచ్చినప్పటికీ లక్షణాలు కూడా చాలా తక్కువగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. క్రమక్రమంగా ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల కొన్నాళ్ళకి ఆ యొక్క సమస్య కంప్లీట్గా పోయేదానికి కూడా అవకాశం ఏర్పడుతుంది.